హలో అందరికీ, ఎలా ఉన్నారు? మా పార్టీ పెట్ స్పెషాలిటీ ఏంటంటే ఎంత లేట్ అయినా సరే ఖచ్చితంగా ఎవరిదైనా బర్త్డే ఉంటే పార్టీ తీసుకోవాలి. సో ఈసారి కూడా మా బ్యాచ్లో ఒకరి బర్త్డే. సో రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఫుల్గా తినేసాం. మరి బర్త్డే అంటే కేక్ కట్ చేపించాలిగా. సో దానికోసం అందరం కూడా పార్క్ వెళ్దాం అనుకున్నాం. దారిలో మీకు కొన్ని ప్లేసెస్ చూపించాలని ఫిక్స్ అయ్యా. ఇది సంపత్ వినాయక టెంపుల్ రోడ్. యూజువల్గా ఇది ఇంత ఫ్రీగా ఉండదు, కానీ ఇది ఆఫ్టర్నూన్ కాబట్టి అలా ఉంది. అండ్ హియర్ వి గో వైజాగ్ అని ఒక ఫోటో బూత్. ఇక్కడ చాలా ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలా అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏమో WNS ఆఫీస్ అండ్ దాంతోపాటు ఉడా చిల్డ్రన్ పార్క్ కూడా ఇక్కడ ఒకటి ఉంటుంది, ఒక పెద్ద ఆడిటోరియం ఫర్ మేకింగ్ ఫంక్షన్స్ అండ్ ఆల్. అండ్ ఇప్పుడైతే ఇది సిరిపురం అనమాట. యాక్చువల్గా వైజాగ్లో బిగ్గెస్ట్ పెట్రోలియం బంక్ ఇదే సిరిపురంలోనే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్పెషల్ ప్లేసెస్ ఇన్ వైజాగ్. దీని పక్కనే కురుజాడ కళాక్షేత్రం అని ఒకటి ఉంటుంది ఫర్ దట్ ఓపెన్ మీటింగ్స్ అండ్ ఆల్. అండ్ నెక్స్ట్ ఒక రెస్టారెంట్ మండీ క్రోట్స్ అని, ఇది కూడా సిరిపురం దగ్గరలోనే ఉంటుంది. ఇది మండీ లవర్స్కి బాగా నచ్చుతుందంట, మా అన్నయ్య సజెస్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వి గో కొటాక్ సేల్స్ అండ్ స్కూల్. యాక్చువల్లీ ఇది వచ్చేసి 1963లో వైజాగ్లో ఎస్టాబ్లిష్ అయిందంట. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద క్యాథలిక్ స్కూల్. ఇన్ని ఇయర్స్ అయినా సరే ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఆర్కే బీచ్ రోడ్. ఈ రోడ్ వైజాగ్లో ఉన్న ప్రతి పీపుల్కి చాలా ఫేవరెట్ బికాస్ ఇట్ సింబలైజెస్ ద బ్యూటీ ఆఫ్ వైజాగ్. ఈ ఏరియాలో కొంచెం ఎక్కువగా షూటింగ్స్ జరుగుతాయి. చాలా మూవీస్లో కూడా ఈ ఏరియాని మనం చూస్తాము. అండ్ పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అవుతారు బికాజ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద రోడ్ విల్ హ్యావ్ సమ్ స్టాట్యూస్ అనమాట. అండ్ ఇక్కడ నా కాలేజ్ నేమ్తో ఒక స్కూల్ని చూసి చాలా ఎక్సైట్ అయిపోయా. అండ్ దిస్ ఈజ్ ఉడా పార్క్ అనమాట వైజాగ్లో. ఇది కూడా చాలా ఫేమస్. ఈ పార్క్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, బట్ రీసెంట్ టైమ్స్లో దీన్ని చాలా చేంజెస్ అయితే వచ్చాయి. అండ్ ఇట్స్ వెల్ మెయింటైన్డ్ అండ్ బిగ్ పార్క్ అనమాట వైజాగ్లో ఇది ఒకటి. అండ్ ఇప్పుడు రీసెంట్గా అయితే ఫోటో షూట్స్కి చాలా వరకు ఇది ప్రిఫర్ చేస్తారు. చిన్నప్పుడు ఫ్యామిలీ పిక్నిక్స్ అంటే ఓన్లీ ఉడా పార్క్ లేకపోతే తెన్నేటి పార్క్, ఈ రెండు కామన్గా తెలుసు. ఎందుకంటే పార్క్ పక్కనే బీచెస్ ఉంటాయన్నమాట. మార్నింగ్ అంతా పార్క్లో ఎంజాయ్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఈవినింగ్ డైరెక్ట్గా ఇంకా బీచ్కి వెళ్ళిపోయి టైం స్పెండ్ చేసేద్దామని. ఇక్కడ ఎవరో ఫ్యామిలీతో పిక్నిక్ వచ్చినట్టున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి చాలా ప్లే ఏరియా అయితే ఉంటుంది. అండ్ దిస్ ఏరియా ఈజ్ ఫర్ మెంట్ ఫర్ స్కేటింగ్ అనమాట. ఇక్కడ చాలా మంది పిల్లలు ఈవినింగ్ వచ్చి స్కేటింగ్ చేస్తారు. అండ్ చాలా ఎండగా ఉంది, అయినా సరే ఆ ఇద్దరు పిల్లలు స్కేట్ చేసేస్తున్నారు. వాళ్ళ కోసం వాళ్ళ పేరెంట్స్ పక్క నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా క్యూట్గా అనిపించింది వాళ్ళ డెడికేషన్ చూసి. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ టనల్. ఇందులో నుంచి వెళ్తే ఇంకొక సైడ్ ఎండ్ ఉంటుంది, అటువైపు నుంచి బయటకు వస్తాం. అండ్ మై ఫేవరెట్ స్వింగ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇది వెతుక్కుంటాం. మోస్ట్లీ అమ్మాయిలంటే ఇంతే కదండి, చాలా చిన్న చిన్న కోరికలు అర్థం చేసుకోరు. చాలా వెయిటింగ్ తర్వాత మాకు ఒక స్వింగ్ దొరికింది, ఫుల్గా ఎంజాయ్ చేసాం. వెళ్ళిపోతాం ఇంకా టైం అవుతుందని అందరూ ఒకేసారి వెనక్కి తిరిగి పిలిచారు. అనదర్ ఇంపార్టెంట్ టూరిస్ట్ స్పాట్ ఇన్ వైజాగ్ ఏంటంటే కైలాసగిరి. ఇది చూడకుండా మ్యాక్స్ ఎవరు టూరిస్టులు వెళ్ళరు, చాలా ఫేమస్. ఇది వచ్చేసి జిప్ లైన్ అనమాట. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి పైన కొండ మీదకి కైలాసగిరి హిల్ వరకు తీసుకువెళ్తుంది. వ్యూ చూడడానికి బాగుంటుంది. ఈ ప్లేస్ ఆర్కే బీచ్ రోడ్లో ఒక బార్ అనమాట. ఇది చాలా మూవీస్లో ఉంటుంది. ఏదైనా మూవీ మీకు తెలిస్తే వైజాగ్ పీపుల్ కమెంట్ డౌన్. అండ్ హియర్ దిస్ ఇస్ వైజాగ్ ఆర్కే బీచ్, చాలా ఫేమస్. 24/7 ఇక్కడ ఖచ్చితంగా పీపుల్ని మనం చూస్తాం. ఎప్పుడూ కూడా రష్గానే ఉంటుంది. మోస్ట్లీ ఈ వ్యూ అయితే నైట్ టైం చూస్తే బాగుంటుందంట. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు కానీ చాలాసార్లు విన్నాను. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పుగా చెప్తే సారీ, నాకు తెలిసింది చెప్పాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్.